న్యూట్రిషన్ అనేది మనకు ఎంతవరకు అవసరం నిజంగా అసలు ఈ డైట్ అనేది, ఈ డైట్ ప్లాన్ అనేది? జస్ట్ లైక్ ఆర్కిటెక్ట్ ఒక బిల్డింగ్కి ఎంత ఇంపార్టెంటో ఒక పర్సన్కి హ్యూమన్ బాడీకి న్యూట్రిషన్ కూడా అంతే ఇంపార్టెంటే. అంటే ఈ జిమ్ వీటికంటే ఈ డైట్ మెయింటైన్ చేయడం బెటర్ అంటారా ఎలా మీరని? ఎందుకంటే వాట్ ఎవర్ ద యాక్టివిటీ యూ డూ ఇన్ ద జిమ్ కానీ ఇన్ ద వాకింగ్ ఆర్ వాట్ ఎవర్ ద యాక్టివిటీస్, సో ఇట్స్ జస్ట్ 20%. ఎండ్ ఆఫ్ ద డే 80% ఈజ్ వాట్ యూ ఈట్. ఒక న్యూట్రిషనిస్ట్ సలహాలు ప్రాపర్గా పాటిస్తే వాళ్ళు చెప్పిన డైట్ కరెక్ట్గా మనం కనుక ఫాలో అప్ చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అంటారు మీరు, అంతేనా? నేను ఇప్పుడు డైట్ ఇచ్చే దాని మీద మీకు చాలా వరకు రికవరీ అవుతాయి. హౌ మచ్ యూ చార్జ్ ఫర్ దిస్ న్యూట్రిషన్ డైట్? వాళ్ళకున్న ఇష్యూ, వాళ్ళు దేనికోసం అయితే సఫర్ అవుతున్నారో అండ్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, దాని మీద ఛార్జెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. జనరల్గా మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ గూగుల్ని అడిగినా కూడా ఇచ్చేస్తుంది కదా, మరి మిమ్మల్ని హైర్ చేసుకుని డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటారు? గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఉంది, లేదు అని చెప్పలేదు, బట్ మీకు సూట్ అవుతుందా అనేది తెలియదు. బికాజ్ ఒక న్యూట్రిషనిస్ట్ ఏం చేస్తుందంటే, మార్కెట్లో వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అని వస్తున్నాయి, అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ఇంజెక్షన్స్ ఇవన్నీ క్విక్ ఫిక్స్ అండ్ దట్ ఈస్ నాట్ హెల్దీ థింగ్ కూడా. లాంగ్ టర్మ్లో హెల్త్ని చాలా వరకు ఇంపాక్ట్ చేస్తుంది. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రక్షిత అశోక్ గారు. హాయ్ రక్షిత అశోక్ గారు, ఎలా ఉన్నారు? యా హలో, ఐమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దాట్. యా అండి, ఫైన్ అండ్ గుడ్. న్యూట్రిషన్ అనేది మనకు ఎంతవరకు అవసరం నిజంగా అసలు ఈ డైట్ అనేది, ఈ డైట్ ప్లాన్ అనేది? ఒక న్యూట్రిషనిస్ట్ ఏం చెప్తుంది అంటే, మీ బాడీ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీ బ్లడ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, అండ్ మీకు మీ బాడీకి ఏం కావాలి. జస్ట్ లైక్ ఆర్కిటెక్ట్ ఒక బిల్డింగ్కి ఎంత ఇంపార్టెంటో ఒక పర్సన్కి హ్యూమన్ బాడీకి న్యూట్రిషన్ కూడా అంతే ఇంపార్టెంటే అని నేను అనుకుంటాను. అంటే ఈ జిమ్ వీటికంటే ఈ డైట్ మెయింటైన్ చేయడం బెటర్ అంటారా ఎలా మీరనేది? మై పాయింట్ ఆఫ్ వ్యూ వాస్ బాడీస్ డజన్ మేక్ ఇన్ ద జిమ్, బాడీస్ మేక్ ఇన్ ద కిచెన్ అనుకుంటాను. ఎందుకంటే వాట్ ఎవర్ ద యాక్టివిటీ యూ డూ ఇన్ ద జిమ్ కానీ ఇన్ ద వాకింగ్ ఆర్ వాట్ ఎవర్ ద యాక్టివిటీస్, సో ఇట్స్ జస్ట్ 20%. ఎండ్ ఆఫ్ ద డే 80% ఈజ్ వాట్ యూ ఈట్. సో దట్స్ హౌ బాడీ వర్క్స్ యాక్చువల్లీ. బీయింగ్ ఏ న్యూట్రిషన్ అసలు మీరు ఎలాంటి డైట్ ఫాలో అవుతారు? So my diet is completely different. It sounds maybe very weird. So I complete my అంటే మా dinner. ఆడియన్స్కి మీరు I got it. చెప్పగలిగితే చెప్పండి, వాళ్ళు కూడా మీలాగా ఫిట్గా హెల్దీగా గ్లామరస్గా కనిపించాలి కదా. Thanks for that actually. And so my diet is completely I Just don't have my describe it. breakfast. I don't have my breakfast actually. I only eat 2 meals in a day. So I'll have my lunch at 11:30, which a proper balanced lunch, and I'll maintain my hydration, and I'll complete my dinner at 5:30. This is what my just 5:30 తర్వాత ఏం తినరు? no, I don't. మీకు ఏమైనా క్రేవింగ్స్ వస్తే రాదు? No, because cravings అనేవి ఇట్స్ నాట్ జస్ట్ లైక్ అలా మనకు అందరికీ ఉండే. ఎందుకు వస్తుంది క్రేవింగ్స్ అనేది ఎవరు ఫైండ్ అవుట్ చేయరు. సో క్రేవింగ్స్కి పర్టికులర్ రీజన్ ఉంటుంది. మేబీ ఫైబర్ తక్కువ ఉండొచ్చు, మేబీ ప్రోటీన్ తక్కువ ఉండొచ్చు, క్రానిక్గా ఎవరికైనా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా కానీ దట్ లీడ్స్ టు క్రేవింగ్స్. మీరు టైమింగ్ చెప్పారు, ఏం తింటారో చెప్పలేదు. సో నేనేం తింటానంటే జనరల్ ఫుడ్. జనరల్ ఫుడ్ అంటే ఏంటి? చాలా మంది మనకు ఏవైతే దొరుకుతాయో మనం అవి వదిలేసి వెస్టర్న్వి ఫాలో నార్మల్ అవుతా రైసే ఉంటాం. తింటారా లేదంటే యా వేరేది యా యా ఏమన్నా? యా ఎందుకని ఆ సలాడ్స్ క్వశ్చన్ అలా వచ్చింది తింటారా? మీకు? ఆ, సో నో అలా ఏం కాదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సపోజ్ టు సేమ్. సో నేనేమంటున్నానంటే ఏదైతే మనకు జనరల్గా దొరుకుతుందో నేను అదే తింటాను. ఎందుకు అనంటే ఐ బిలీవ్ దట్ మనకున్న ఫుడ్ వేరియేషన్, లైక్ మనకున్న టైప్స్ ఆకుకూరలో చూడండి చాలా రకాలు ఉంటాయి. ఇఫ్ యూ గో సమ్వేర్ అబ్రాడ్ వెళ్ళినా కానీ, డిఫరెంట్ మనం స్టేట్స్కి వెళ్ళినా కానీ, మనం ఇక్కడ చూసినన్ని ఏదైతే టిపికల్ సౌత్ ఇండియాలో మనం చూసినన్ని ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మనకు దొరకవు. దాట్స్ అ బ్లెస్సింగ్ టు అస్ యాక్చువల్లీ. అండ్ ఆల్రెడీ ఆకుకూరలు చాలా వెరీ మనకు తక్కువ రేట్లో దొరుకుతాయి. ఇట్స్ నాట్ ఏ డైట్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఇది కొనాలి అది కొనాలి అని అనుకుంటారు. కానీ నో, మనకు రైస్ ఎప్పుడు వాడేదే. బ్యాలెన్స్డ్ మీల్ తినడం రావాలి. ఆకుకూరలు మనకు చాలా తక్కువకు దొరుకుతాయి. దాంట్లో ఉన్న ఫైటో కెమికల్స్ అని స్పెసిఫిక్ అసలు ఎందులోనూ ఉండదు. అండ్ దట్ ఈజ్ హౌ మనం
వీ హ్యావ్ టు డూ. ప్రోటీన్ సోర్స్ అంటే పప్పులు గానీ, రాజ్మా ఏవైతే నాన్ వెజ్ నుంచి వచ్చేవో, సో అన్నీ ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్ అని పెట్టుకొని తినాలి. సో దట్స్ హౌ కాల్డ్ బ్యాలెన్స్డ్ మీల్. నేను అలానే తింటాను. ఐల్ ఈట్ రైస్, ఐల్ ఈట్ ఎవ్రీథింగ్. యూ ఐ ఈట్ నెవర్ నాన్ వెజ్ ఫర్గాట్. ఆల్సో. యెస్. యెస్. ఐ నెవర్ ఫర్గాట్ మై రూట్స్. సో ఓకే. నేను చాలా మందికి అదే చెప్తాను. నో నీడ్ ఆఫ్ ఫాలోయింగ్ కమర్షియల్ డైట్స్. లైక్ ఎలా అంటే డైట్ అనంగానే నేను ఇప్పటివరకి చాలా మంది క్లయింట్స్‌ని జూసాను నా ఎక్స్‌పీరియన్స్‌లో. డైట్ అనంగానే చికెన్ సాలడ్ తినేద్దాం. రైస్ మానేసి కంప్లీట్‌గా కార్బ్స్ కట్ చేసి చికెన్ సాలడ్ అని ఏదేదో ఉంటాయి. లైక్ అది అంత అవసరం లేదు. బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే మహా అంటే ఎన్ని రోజులు చేస్తాం అది? 1 మంత్ చేస్తామా? 2 మంత్స్ చేస్తామా? ఎండ్ ఆఫ్ ది డే వి హావ్ టు గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక దావత్‌కెళ్ళినాం, ఒక ఫంక్షన్‌కెళ్ళినాం. ఎండ్ ఆఫ్ ది డే అక్కడ తినాలి. లేదు నేను తినలేను, నేను ఇదే చికెన్ సాలడ్ తింటాను అంటే ఇట్ డజంట్ వర్క్. అప్పుడేమవుద్ది బాడీ మళ్ళీ రీబౌన్స్ అయిద్ది వెయిట్‌కి. అదేదో కొత్త ప్రొడక్ట్ లాగా అనుకుంటది బాడీ. ఇది ఏంటి కొత్తగొస్తుందే అని అనుకుంటది. అంటే వెయిట్ లాస్‌కి మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారా? నో. బీయింగ్ ఎ న్యూట్రిషనిస్ట్. బీయింగ్ ఎ న్యూట్రిషనిస్ట్ హ్మ్. ఎవ్రీథింగ్ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఏమన్నా క్రానిక్‌గా మిమ్మల్ని కన్సల్ట్ డెఫిషియన్సీస్ అయ్యే ఉన్నాయి. వాళ్ళు అంటే ఏ ప్రాబ్లమ్‌తో ఎక్కువ కన్సల్ట్ అవుతారు? సో టిల్ నౌ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఫీమేల్స్‌కొస్తే పీసీఓఎస్ అని లైక్ అండ్ మేల్స్‌కొస్తే ఇట్స్ కంప్లీట్‌లీ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, లీన్ బాడీ అని చెప్పి అండ్ ఐబీఎస్ ఇష్యూ ఉన్నవాళ్ళు, గట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు. దాదాపు ఎంతమంది సెలబ్రిటీస్‌కి మీరు డైట్ ఇచ్చారు? యాహ్! దట్స్ ఎ ప్రైవేట్ థింగ్. వి కాంట్ సే దట్ హ్మ్. అండ్ బట్ ఐ హావ్ నైస్ నంబర్ అండ్ హ్మ్. పొలిటీషియన్స్ కూడా ఐ హావ్ ఎ నైస్ నంబర్. బట్ అది మేము బయట పెట్టకూడదు. దట్స్ ఎ వెరీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అండ్ దట్స్ నాట్ ఎ రైట్ థింగ్ టు. యెస్. యెస్. ఆఫ్ కోర్స్. సో అలా. రిజల్ట్ ఎలా ఉంది వాళ్ళకు మీ యాహ్! ఎవ్రీ ద్వారా? టెస్టిమోనియల్ వాస్ సూపర్ గుడ్. ఎందుకు అంటే హ్మ్. నేను ఎప్పుడైనా గానీ ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ పెరిగారు. వాళ్ళకో డైట్ చార్ట్ ఇస్తే వెయిట్ తగ్గిపోతారు అన్నట్టు అనుకోను నేను. ఎందుకు వెయిట్ పెరిగారు? రీజన్ ఏంటి? ఇప్పుడు నేను వెయిట్ పెరిగాను. మీరు వెయిట్ పెరిగారు. మేబీ నా కేస్‌లో స్ట్రెస్ వల్ల నేను పెరుగుంటాను. మీ కేస్‌లో ఏదైనా డెఫిషియన్సీ వల్ల పెరుగుంటారు. సో, అలా ఒక్కొక్కరి బాడీకి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంటది. సో, ఫస్ట్ నాకు వాళ్ళ బ్లడ్ పారామీటర్స్ అండ్ వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్ ఏంటి? అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి? వాళ్ళకేమన్నా అలర్జీ, ఫుడ్ అలర్జీ ఏమన్నా ఉన్నాయా? అంతా అసెస్‌మెంట్ తీసుకొని దెన్ అకార్డింగ్ టు దట్ ఐల్ వర్క్ ఆన్ దట్ పర్టిక్యులర్ కేస్. సో, నేను వాళ్ళకి ముందే చెప్తాను. నేను మ్యాజిక్ చేసే పర్సన్ అయితే కాదు. 1 మంత్‌లో మీకు 10 కేజెస్ తగ్గిస్తానన్నది గూగుల్‌కి అవుతది. నాకైతే పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే హెల్త్‌ని ట్రాక్‌లో పెట్టుకోవడం ఇంపార్టెంట్. ఆటోమేటిక్‌గా హెల్త్ ట్రాక్‌లోకొస్తే నీకున్న వెయిట్ ప్రాబ్లమ్ గానీ, నీకున్న మెంటల్ లైక్ మూడ్ స్వింగ్స్ గానీ అన్నీ సెట్ అవుతాయి. సో, నేనేం చెప్తానంటే మీకు 3 మంత్స్ పడితే 3 మంత్స్ అనే చెప్తాను. 6 మంత్స్ అంటే 6 మంత్స్ అనే చెప్తాను. సో, దట్స్ హౌ ఐల్ టేక్ అప్ ద కేసెస్ అండ్ నాతో అయిందే చెప్తాను. లైక్ వాటెవర్ ద రిజల్ట్స్ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఎండ్ ఆఫ్ దేర్ ప్యాకేజ్ లైక్ వాళ్ళకి చూపిస్తాను. దట్స్ హౌ ఐల్ డీల్ విత్ ద కేసెస్. ఒక న్యూట్రిషనిస్ట్ సలహాలు ప్రాపర్‌గా పాటిస్తే, హ్మ్. వాళ్ళు చెప్పిన డైట్ కరెక్ట్‌గా మనం గనక ఫాలో అప్ చేస్తే డాక్టర్ దగ్గరికెళ్ళాల్సిన అవసరం ఉండదంటారు మీరు. అంతేనా? సో, కంప్లీట్‌లీ యెస్ అని చెప్పను. కంప్లీట్‌లీ నో అని హ్మ్. చెప్పను. బికాజ్ సీ నేనిప్పుడు డైట్ ఇచ్చే దాని మీద మీకు చాలా వరకి రికవరీ అయితాయి. సో, వాటెవర్ ద ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో డెఫిషియన్సీస్ మనకు సడెన్‌గా పెద్ద ప్రాబ్లమ్ అనేది ఎప్పుడూ రాదు బాడీలో. ఎందుకు అంటే చిన్న చిన్నగా ఫార్మ్ అయ్యి ఒకటేసారి మనం పట్టించుకోకపోయినప్పుడు వస్తదది. సో, నేనేమంటానంటే మైట్ బీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే కొన్ని కేసెస్‌లో డైట్ అనేది సెట్ అవ్వదు. ఏవైతే క్రానిక్ క్యాన్సర్ కేసెస్ ఉంటాయో దాంట్లో కంపల్సరీ మనము మెడికేషన్ అనేది తీసుకోవాలి. వి నీడ్ టు లైక్ డాక్టర్స్‌ని కలవాలి. బట్ కొన్ని కేసెస్‌లో చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ఉంటాయో హైపోథైరాయిడిజం అని అండ్ కొంచెం లైక్ లెంతీ టైమ్‌లో ఒక 8 మంత్స్ అలా వర్క్ చేస్తే ఒక న్యూట్రిషనిస్ట్‌తో మైట్ బీ హెల్ప్‌ఫుల్ ఫర్ దెమ్. అది కూడా వాళ్ళ లెవెల్స్, వాళ్ళ పారామీటర్స్ చూసి అయితుందంటేనే వీ కెన్ ఫోకస్. ప్రీ డయాబెటిక్ ఉంది. హ్మ్. ఒక న్యూట్రిషనిస్ట్ మేక్ ఇట్ రివర్స్. సో, ఓకే. అది కూడా వాళ్ళు టైమ్ ఇచ్చి చెప్పింది చెప్పినట్టు ఫాలో అవుతేనే. సో, అలా. ఇప్పుడు ఒక సెర్టైన్ ఏజ్ దాటిన తర్వాత హ్మ్. జనరల్‌గా 40 ప్లస్‌లో బీపీ, షుగర్ ఇలాంటివి ఏదో కొలెస్ట్రాల్ ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి. నార్మల్‌గానే ఇవి మనం రెగ్యులర్‌గా చూస్తున్నాం. ఒకవేళ అలాంటి పేషెంట్స్ మిమ్మల్ని కన్సల్ట్ అవుతే వాళ్ళకి కూడా అది రివర్స్ అయ్యే అవకాశం ఉందా?
అంటే సో ఐ మీన్ కంట్రోల్‌లో ఉంటుందా ఇలా? యాహ్! హ్మ్. కంట్రోల్ చెయ్యొచ్చు. రివర్స్ అనేది చేయలేము. ఎందుకు అనంటే ఒక ఏజ్ దాటిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ మెడికేషన్ అనేది అలవాటయిపోద్ది బాడీకి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ పేషెంటే ఉన్నాడు. హి ఈస్ టేకింగ్ మెడిసిన్ ఫ్రమ్ పాస్ట్ 10 ఇయర్స్ నుంచి, 20 ఇయర్స్ నుంచి తీసుకున్నాడు. హ్మ్. ఆల్రెడీ అక్కడ బాడీకి మెడిసిన్ అలవాటయిపోయింది. కానీ మనం ఏవైతే లెవెల్స్ ఉన్నాయో హెచ్‌బీఏవన్సీలో లెవెల్స్ ఉన్నాయో దాన్ని కొంచెం డౌన్ చేయొచ్చు. అండ్ ఏదైతే ఇప్పుడు ఆ డైట్ ఫాలో అవ్వడం వల్ల నేను ఫర్ ష్యూర్‌గా చెప్పగలను దట్ వన్ డే హి కాంట్ ఎండ్ అప్ ఇన్ ద హాస్పిటల్స్. ఓకే. సో, ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్తే తనకేమర్థమవుద్ది, ఓకే. దీంట్లో ఇంత షుగర్ లోడ్ ఉంటది. ఇది నా బాడీకి సెట్ అవుతది. ఇది నా బ్లడ్‌కి సెట్ అవుతది. అనేది తెలిసినప్పుడు ఓహో! ఇన్ని గంటలు పడుకోవాలా అని తెలిసినప్పుడు ఏంటంటే, చిన్నగా ఉన్నప్పుడే దాన్ని సమస్యను సెట్ చేసుకొని రేపటి రోజున మనము హాస్పిటల్స్‌కెళ్ళే నీడ్ రాదు అని నేనంటాను. వెన్ దే ఆర్ ఇన్ దట్ పర్టిక్యులర్‌గా ఫాలో అయ్యి ఫోకస్డ్‌గా ఉంటే వి కెన్ వర్క్ ఆన్ ఇట్. బట్ తగ్గించలేము. దట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే అది ఎప్పటినుంచో వాళ్ళు సఫర్ అవుతూ వస్తున్నారు గదా! సో, అలా. జనరల్లీ రక్షిత గారు హౌ మచ్ యూ చార్జ్ ఫర్ దిస్ న్యూట్రిషన్ డైట్? సో, చార్జెస్ విషయానికొస్తే లైక్ ఎలా ఉంటదంటే పర్టిక్యులర్‌గా ఒకటే అమౌంట్ ఫిక్స్ అయ్యి ఉండదు. హుహు. ఎందుకు అంటే నాకొక ఇష్యూ ఉంటది. మీకొక ఇష్యూ ఉంటది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సో, అండ్ మేబీ 1 మంత్ డ్యూరేషన్‌లో వాళ్ళ ఇష్యూ సాల్వ్ అవ్వచ్చు. 3 మంత్స్ పట్టొచ్చు. 6 మంత్స్ పట్టొచ్చు. 1 ఇయర్ పట్టొచ్చు. సో, అకార్డింగ్ టు దట్ ప్రైజింగ్ ఉంటది. అండ్ వాళ్ళకున్న ఇష్యూ వాళ్ళు దేనికోసమైతే సఫర్ అవుతున్నారో అండ్ వాట్ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ దాని మీద చార్జెస్ అనేది డిపెండ్ అయి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నాకు వెయిట్ లాసే చాలు అనుకోనొస్తారు. సో, వాళ్ళకో చార్జెస్ ఉంటాయి. అండ్ లాంజివిటీ లేదు మేము హెల్తీగా ఉండాలి అనే వాళ్ళకొక చార్జెస్ ఉంటది. సో, ఇట్స్ డిఫరెంట్ టు డిఫరెంట్ పీపుల్ అలా అని చెప్పొచ్చు. మీరు జనరల్‌గా బిజీ న్యూట్రిషనిస్ట్. జనరల్‌గా మీ మంత్లీ ఇన్‌కమ్ మాతో షేర్ చేసుకోగలరా? నో వి కాంట్ డూ దట్ యాక్చువల్లీ. ఆ! సో, అలా ఎలా చెప్తారండి మా మంత్లీ ఇన్‌కమ్? అంటే ఇన్‌కమ్ టాక్స్ కట్టేంతైతే ఉంది గదా! నో, అంటున్నా. నో, నో, నో. మేబీ హ్మ్. నాట్ నౌ. మేబీ సూన్. హ్మ్. సూన్. సూన్ సూన్. డెఫినైట్లీ యూ ఆర్ గోయింగ్ టు పే ఐటీ. హ్మ్. మేబీ, మే నాట్ బి. హోప్‌ఫుల్లీ. మీ దయ వల్ల. ఓకే. ఈ ఛానెల్ చూసాక మేబీ. ఇప్పుడు జనరల్‌గా మీరిచ్చే ఇన్ఫర్మేషన్ గూగుల్‌ని అడిగినా కూడా ఇచ్చేస్తది గదా! హ్మ్. మరి మిమ్మల్ని హైర్ చేసుకొని డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటారు? సో, దట్స్ ఎ బ్యూటిఫుల్ క్వెషన్ యాక్చువల్లీ. హ్మ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నేను ఇప్పటివరకి కలిసిన కార్పొరేట్ అయినా, హూ ఆర్ వెరీ హై ఎడ్యుకేటెడ్ ఉన్న పీపుల్ అయినా గానీ, వాట్ వాళ్ళేం చెప్తారంటే నాకు, ఇప్పుడు ఒక గూగుల్‌ని అడిగినా, ఏఐని అడిగినా ఏఐ నౌ-ఏ-డేస్ పీపుల్ ఆర్ వాటెవర్ ద ఇష్యూ, వాటెవర్ ది ఎవ్రీథింగ్ విల్ గెట్ ఇట్ ఇన్ ద ఏఐ. సో, వాళ్ళేమంటున్నారంటే, సేమ్ క్వెషన్ మీరడిగినట్టే వస్తుంది గదా! మీ దగ్గర నేను మనీ పే చేసి ఎందుకు డైట్ తీసుకోవాలి? నాట్ గోయింగ్ టు వర్క్. ఎందుకు అంటే, ఎవ్రీవన్ హావ్ ఏ స్మార్ట్ ఫోన్. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు లేరు. ఆఫ్ కోర్స్. ఆ! సో, స్మార్ట్ ఫోన్ లేదు అంటే దే కాంట్ ఎగ్జిస్ట్ దిస్ వరల్డ్. యెస్. హిమాలయాలోకెళ్ళిపోవాలింక వాళ్ళు. సో, అదొకటుంటే చాలు. అది ఒక్కటుంటే చాలు అని ఉంది. ఇప్పుడు దట్ ఎరా ఈస్ గోయింగ్ ఆన్. హ్మ్. సో, మరి అందరికి సిక్స్ ప్యాక్స్ అందరి బ్లడ్ వర్క్ బావుండాలి కదా! ఇంకా ఈ హాస్పిటల్స్ ఎందుకు? ఈ జిమ్ ఎందుకు ఇంకా? న్యూట్రిషనిస్ట్‌లని మేమెందుకు? మీరు చెప్పండి. నిజమే కదా! ఇప్పుడు అది నిజంగా రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరి బ్లడ్ వర్క్ బావుండాలి. అసలు ఒబేసిటీ అనేదే ఉండకూడదు. బట్ నౌ వి ఆర్ ఇన్ ద టాప్ 1 ఇన్ ద ఒబేసిటీ అండ్ ఫ్యాటీ లివర్ ఎవ్రీథింగ్. డయాబెటిస్ అయినా ఎందుకు మనకెక్కువుంది? సమ్‌టైమ్స్ గూగుల్‌లో ఇన్ఫర్మేషన్ ఉంది. లేదు అని చెప్పలేను. బట్ మీకు సూట్ అవుతుందా అనేది తెలీదు. బికాజ్ ఒక న్యూట్రిషనిస్ట్ ఏం చేస్తదంటే, మీ బ్లడ్ పారామీటర్స్ ఏంటి? మీ డైజెషన్ ఏంటి? మీ గట్ లైనింగ్ ఎలా ఉంది? మీ రూట్స్ ఏంటి? మీ బ్లడ్ గ్రూప్స్ ఏంటి? ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్స్ మీతో గ్రాసరీ వరకి వచ్చి, మీ కిచెన్‌లో ఏం జరుగుతుందనేది ఒక న్యూట్రిషనిస్టే చూడగలుగుతది. ఇప్పుడు నేను ర్యాండమ్‌గా ఇంత రైస్ తినండి అని చెప్పడం అనేది దట్స్ ఎ ర్యాండమ్ మీకు చాట్‌జీపీటీ కూడా చెప్తది. బట్ మేమిలా కాదు. మీకెలా సెట్ అవుతది? మీకేం సెట్ అవుతది? మీకు క్రేవింగ్ ఎందుకొస్తుంది? అనేది ప్రతి ఒక్క డీటెయిలింగ్ ఉంటది. ఇప్పుడు చాలామంది దిట్ సేస్ యాపిల్ ఈస్ బెటర్ దెన్ ద డోనట్ అని చాలామంది మనమైనా అంటాం. సో, యాపిల్ 9 ఏఎంకి తీసుకుంటాం మనము. డోనట్ అనే డెజర్ట్ వాటెవర్ ద క్రేవింగ్స్ అనేవి మనం 4 పీఎంకి డెజర్ట్స్ తింటాం. ఎందుకలా అవుతుంది? నో వన్ నోస్ ఇట్. ఆఫ్ కోర్స్. డైట్ అనంగానే మనము స్టార్ట్ చేసి ఎండ్ అప్ విత్ ద క్రేవింగ్స్, ఎండ్ అప్ విత్ ద
ఏదో ఒకటి బిర్యానీ తినడము, హైదరాబాదీస్ అయితే బిర్యానీ తినడము, ఏదో ఒకటి ర్యాండమ్‌గా షవర్మాస్ తినడము, అలా వీల్ ఫైండ్ ఔట్ దోస్ థింగ్స్. సో, అదొక న్యూట్రిషనిస్టే సార్ట్ ఔట్ చేయగలుగుతది. ఎందుకు మీకు క్రేవింగ్స్ వస్తున్నాయి? క్రేవింగ్స్ వస్తే ఆ స్పెసిఫిక్ క్రేవింగ్స్ ఎందుకొస్తున్నాయి? వీళ్ళకి ఏ క్రేవింగ్స్ వస్తున్నాయి? షుగర్ క్రేవింగ్స్ వస్తున్నాయా? మిడ్‌నైట్ వస్తున్నాయా? అని ప్రతి ఒక్క డీటెయిలింగ్ ఒక న్యూట్రిషనిస్టే లైక్ షీ'ల్ వాక్ విత్ యూ అండ్ షీ'ల్ మేక్ ఔట్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ అండ్ షీ'ల్ వర్క్ ఆన్ ఇట్. సో, దట్స్ హౌ న్యూట్రిషనిస్ట్ అనేది జరుగుద్ది. మీరు చెప్తున్నారు ఇదంతా బానే ఉంది. కానీ ఓన్లీ రిచ్ పీపుల్ క్యాన్ అఫోర్డ్ కదా! ఈ న్యూట్రిషియస్ట్‌ని. నో, దట్స్ నాట్ ఇప్పుడు మరి నార్మల్ పీపుల్‌కి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరు డైట్ చెప్పాలి? సో, మరి వాళ్ళందరూ కన్సల్ట్ అవ్వలేరు కదా! మీరు అవును. ఐ'ల్ యాక్సెప్ట్ విత్ దట్. సో, ఓన్లీ ఎవరైతే ఎఫోర్డ్ చేయగలరో వాళ్ళకి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. మరి మిగతా వాళ్ళ అవును. పరిస్థితి ఏంటి? నేను యాక్సెప్ట్ చేస్తానిది. హ్మ్. ఎందుకు అంటే మన ఇండియాలో లాస్ట్ చాయిస్ ఏదన్నా ఉంది అనంటే అది న్యూట్రిషన్ చాయిస్. హ్మ్. ఎందుకు అంటే ఇక్కడ మనకు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళకు వాళ్ళే డాక్టర్స్, వాళ్ళకు వాళ్ళే న్యూట్రిషనిస్ట్‌లు అయిపోయే కంట్రీ మనదే. హ్మ్. సో, సో, ఫ్యూచర్‌లో ఇంటికొక న్యూట్రిషనిస్ట్ ఉంటారు అని మీరంటున్నారా? అలా ఏం కాదు. బట్ అవేర్‌నెస్ అనేది చాలా వరకొచ్చింది. సో, ఇప్పుడు మీరన్నట్టు మిడిల్ క్లాస్ వాళ్ళకి, వీళ్ళకి లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అవ్వదు అనంటే, ఇప్పుడు ఊర్లో ఉండే వాళ్ళకి దే ఆర్ కంప్లీట్‌లీ ఫైన్ విత్ దేర్ లైఫ్ స్టైల్. ఇప్పుడు బికాస్ దే డూ హార్డ్ వర్క్. ఇష్యూస్ ఎక్కడొస్తున్నాయి? ఇప్పుడు హైదరాబాద్‌లోను, ఢిల్లీలోను ఎక్కడైతే ఈ ఈ ఐటీ అని ఏదైతే మనకున్న లైఫ్ స్టైల్ ఇప్పుడు మనం ఊర్లోకి ఇప్పుడెళ్లి చూసినా గాని దే విల్ ఎండ్ అప్ హావింగ్ డిన్నర్ ఎట్ 7:00. పొద్దున్న లేస్తారు, వాళ్ళ పని చూస్తారు. వాళ్ళకి కమర్షియల్ ఓట్స్ ఏంటి, ఈ ఓట్ మీల్ ఏంటి, చికెన్ సాలడ్ ఏంటి, దే డోంట్ నీడ్ ఎవ్రీథింగ్. వాళ్ళు సండే వచ్చిందంటే బగారా చికెన్ తింటారు. దిస్ ఈస్ వాట్ దేర్ ప్యాటర్న్. తెలంగాణలో అయితే అది, ఆంధ్ర అయితే అది. సో, ఊర్లో ఇట్స్ కంప్లీట్‌లీ ఫైన్. లోవర్ మిడిల్ క్లాస్ ఎవరైతే అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారో, సో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎండ్ ఆఫ్ ద డే. అందరికీ న్యూట్రిషనిస్ట్ అవసరమా అంటే, ఐ సే నో. ఎందుకు అంటే, సో, ఎవరైతే హెల్తీ లైఫ్ స్టైల్ ఒక 9 అవర్స్. 9 అవర్స్ అంటే స్లీప్ మీకు నచ్చినట్టు 9 అవర్స్ కౌంట్ చేసుకోవడం కాదు. నైట్ అట్‌లీస్ట్ ఇప్పుడున్న టైంకి ఒక 11:00కి పడుకోనైనా మార్నింగ్ 7:00కి లేవడం. 10:00కి పడుకోనైనా మార్నింగ్ 6:00కి లేవడం. అలా అది కాలిక్యులేటెడ్ యాస్ 9 అవర్స్. బట్ చాలామంది ఏమంటారంటే నైట్ నేను 2:00కి పడుకున్నాను. 9:00కి లేసాను. 9 అవర్స్ అయిపోయింది గదా! అంటారు. దట్ ఈస్ నాట్ కాల్డ్ 9 అవర్స్. సో, దిస్ ఈస్ వాట్ 9 అవర్స్ నేను చెప్పిందనేది. ఎంత డ్యూరేషన్ తీసుకుంటారు మీ దగ్గర? మీ మీ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో ఆ! అంటే లైఫ్ లాంగ్ తీసుకుంటారా? ఒక పీరియడ్ వరకు తీసుకుంటారా? వాళ్ళకొచ్చిన వ్యాధి ప్రాబ్లమ్ తగ్గేంత వరకు తీసుకుంటారా? లేదంటే ఒక 2-3 మంత్స్ తీసుకొని ఆ డైట్ వాళ్ళకర్థమై వాళ్ళు ఫాలో అవుతారా? ఆహ్, ఇట్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్ టు ఇండివిడ్యువల్. ఓకే. నా దగ్గర మిక్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. హ్మ్. కైండ్ ఆఫ్ ఐ హావ్ ఎ వెరీ ఆహ్, ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఉంది. విచ్ ఆర్ కపుల్స్. దే ఆర్ రిటైర్డ్ నౌ. బట్ దే వాంట్ లాంజివిటీ. దే డోంట్ వాంట్ టు ఎండ్ అప్ విత్ సమ్ డయాబెటిస్ కానీ, బీపీ గానీ దే డోంట్ వాంట్. సో, వాళ్ళేం చేశారు, దే ఆర్ ఇంటూ దిస్ లాయర్స్ అండ్ నైస్ పొజిషన్స్ దే ఆర్. సో, వాళ్ళు దే వాంట్ లాంజివిటీ లైక్ దే బిలీవ్ హెల్త్ ఈస్ వెల్త్. సో, వాళ్ళు నన్ను దే హైర్డ్ ఫర్ 1 ఇయర్ ప్యాకేజ్ కింద దే విల్ హైర్ మీ. సో, 1 ఇయర్ అయిపోయిందంటే దే సే నేను ఇప్పుడు ఎలా చెప్తానంటే, వాళ్ళకి నీడ్ ఉందని వాళ్ళు ఫిక్స్ అయినప్పుడు ఐ విల్ సే యెస్. ఇప్పుడు నా దగ్గరికి ఒక మిడిల్ క్లాస్, ఒక 20,000 ఉన్న సాలరీ ఉన్న ఒక యంగ్‌స్టర్ లైక్ వచ్చి, నాకు డైట్ కావాలి. సో, నాలాంటి వాళ్ళు. యెస్. హ్మ్. మీలాంటి వాళ్ళే అనుకుందాం. హ్మ్. మీరొక స్పెసిఫిక్ రీజన్‌తో నాకు డైట్ కావాలి. హ్మ్. సో, మీకు నాలెడ్జ్ లేదు దీని మీద. నేను ఏదైతే చెప్తానో మీరు దాన్ని నమ్ముతారు. స్పెసిఫిక్‌గా వాళ్ళకి ఎంతవరకి నీడ్ ఉందో అంతవరకి చెప్తాను. బికాజ్ ఎవ్రీ ఇండివిడ్యువల్ ఈస్ నాట్ ఎ సెలబ్రిటీ, నాట్ ఏ దట్ థింగ్ టు మెయింటైన్. వాళ్ళకి హెల్తీగా ఉంటే చాలు. నేను అందరికి అదే చెప్తాను. నా దగ్గరికి ఎవరైతే నార్మల్ పీపుల్, ఐటీ పీపుల్ వాళ్ళు వీళ్ళు వస్తారో, సీ ఒక 6 మంత్స్ గాని, 3 మంత్స్ గాని నాతో ట్రావెల్ చేస్తే బేస్డ్ ఆన్ దేర్ ఇష్యూ. దాన్ని బట్టి మీకు ఎలా ఉండాలి, ఏంటి అనేది నా మెయింటెనెన్స్ డైట్ చార్ట్‌లో మీకు అర్థమవుతది. సో, నో నీడ్ ఆఫ్ థట్. ఎందుకు అంటే వాళ్ళకి అది సరిపోద్ది బేసిక్‌గా. లైఫ్ స్టైల్ ఒక్కసారి 3 మంత్స్ మనకు అలవాటయితుందంటే, సో, నేను లేకపోయినా గానీ అది ఫాలో అవ్వడం అనేది అర్థమవుతది. ఆ 3 మంత్స్‌లో ఐ విల్ గివ్ ప్లెంటీ ఆఫ్ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్, లంచ్ ఆప్షన్స్ అయినా, డిన్నర్ ఆప్షన్స్ అయినా. సో,
అవి ఉన్న ఏవైతే డేటా ఉందో, స్పెసిఫిక్ పీడిఎఫ్స్ ఏవైతే డేటా ఉందో, సో దట్ మైట్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ దెమ్. సో అది వాళ్ళకి హెల్ప్ అవుతది నేను లేకపోయినా. బట్ కొన్ని డిసీజెస్ క్రానిక్‌గా సఫర్ అయ్యే వాళ్ళకి మాత్రం లాంజివిటీ అనేది ప్లాన్ చేస్తే బెటర్ అని చెప్పొచ్చు. దట్స్ హౌ ఇట్ వర్క్స్. మార్కెట్‌లో వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అని వస్తున్నాయి. అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అంటే ఇట్స్ జస్ట్ ఎ క్విక్ ఫిక్స్. ఇప్పుడు ఎప్పుడైనా గానీ క్విక్ ఫిక్స్ ఎలా ఉంటదంటే, ఇప్పటి మందమే యేసుకొని మనకు వెయిట్ లాస్ అయిపోయి, మళ్ళీ దానికన్నా డబల్ అనేది వస్తది వెయిట్ గెయిన్ అనేది. సో, దాని బదులు ఎందుకు మనం బరువు పెరిగామనే దాని మీద ఫోకస్ చేస్తే బెస్ట్ కదా! బరువు పెరుగుతున్నావంటేనే నీకేదో ప్రాబ్లమ్ ఉందని అర్థం. మైట్ బీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. మైట్ బీ డెఫిషియన్సీస్ ఉండొచ్చు. నీకు స్ట్రెస్ ఈటింగ్ ఉండొచ్చు. సో, అది దాని మీద స్పెసిఫిక్ రూట్ కాజ్ మీద వర్క్ చేస్తే నీకప్పుడు ఇష్యూ అనేదే ఉండదు గదా! అప్పుడు మళ్ళీ బరువు కూడా పెరగరు. ఇప్పుడు నాకొక స్పెసిఫిక్ రీజన్ ఓహో! దీనివల్ల నేను వెయిట్ పెరుగుతున్నానా అని తెలిస్తే మళ్ళీ అది మనం కంటిన్యూ చెయ్యం కదా! సో, దట్స్ హౌ లైక్ అట్లా ఆలోచిస్తే బెస్ట్. ఈ ఇంజెక్షన్స్ ఇవన్నీ క్విక్ ఫిక్స్ అండ్ దట్ ఈస్ నాట్ హెల్తీ థింగ్ కూడా. లాంగ్ టర్మ్‌లో హెల్త్‌ని చాలా వరకు ఇంపాక్ట్ చేస్తది. అండ్ ఐ ఆల్వేస్ సేస్ మన లైఫ్‌లో 100 ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ వీ కెన్ డీల్. ఏదంటే మనము ఫోకస్ చేయొచ్చు. బట్ హెల్త్ అనే ప్రాబ్లమ్ ఒక్కటి వచ్చిందంటే, ఆ 99 ప్రాబ్లమ్స్ అనేవి వెనకకెళ్ళిపోతాయి. హెల్త్ ఒక్కటే ముందుంటది. నేను చాలా మంది ఐటీ ఎంప్లాయీస్‌ని, నైట్ షిఫ్ట్ వర్కర్స్‌ని కలిసినప్పుడు దెల్ సే మాకు టైం లేదు కుక్ చేసుకోవడానికి. హ్మ్. మాకు టైం లేదు తిన్నీకి. సో, తినడానికి. సో, దట్స్ హౌ దే సే. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. అసలెందుకు పని జేస్తున్నారు? మనం ఎందుకు సంపాదిస్తున్నాము? దేనికోసం ఈ సంపాదన? ఇప్పుడు నాకో రూ. 1,00,00,000 నేనో కారు కొనుక్కున్నా. నా హెల్త్ బాలేదు. ఎవరు డ్రైవ్ జేస్తారప్పుడు దాన్ని? సో, ఎంత సంపాదిస్తున్నామన్నది గాదు. సంపాదించింది ఫస్ట్ ఎంజాయ్ జేయాలి అంటే హెల్త్ ఉండాలి. సో, అవేర్‌నెస్ అనేది చాలా మందికి రావాలని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్ సరే నైట్ షిఫ్ట్ ఉంది నీకు. నీకు నైట్ షిఫ్ట్ ఉంది. నువ్వు వర్క్ చేస్తున్నావు. నైట్ షిఫ్ట్ లేకపోయినా గానీ నైట్ లైఫ్ నేను నైట్ లైఫ్ పర్సన్ అని కొత్తగా జెప్పుకోవడము. సో, తిరిగేయడము రోడ్ల మీద. వై? ఎందుకు? ఇదివరకి 10 ఇయర్స్ బ్యాక్ పడుకున్నారు గదా! హుహు. ఇప్పుడెందుకు కొత్తగా ట్రెండ్ ఇది? ఏమొస్తది దాంతో? మార్నింగ్ అంతా టైం ఉంది గదా! సో, అవేర్‌నెస్ అనేది రావాలని ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్. ఎందుకు అంటే వన్స్ యూ వాక్ టు ద హాస్పిటల్స్ హ్మ్. ఫైటింగ్ అక్కడ పీపుల్ ఫైటింగ్ టు లివ్ ఫర్ వన్ డే. క్యాన్సర్ కేసెస్ అయినా ఏవైతే హాస్పిటల్స్ ఉంటాయో, వాళ్ళు పాపం ఒక్కరోజు బతుకుతే చాలు, నెల బతుకుతే చాలని పోరాడుతా ఉంటారు. హ్మ్. బట్ నౌఎడేస్ పీపుల్ వర్ లైక్ ఎలా అంటే లైఫ్ అంటే అండ్ ఐ హేట్ దిస్ థింగ్ ఉన్నది ఒకటే లైఫ్ ఎంజాయ్ జేయాలి, అన్నీ తినాలి అని అంటారు. హ్మ్. సో, ఉన్నదొకటే లైఫ్ నిజమే. అన్నీ ఎక్స్‌ప్లోర్ చెయ్యాలి. అన్నీ ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు నేను హైదరాబాదీని. తినాలి, తాగాలి, యాహ్! పోవాలి. ఆ! నేను హైదరాబాదీని. సీ నేను బిర్యానీ తినాలి. హ్మ్. ఎందుకంటే అది మన కల్చర్. అది మన రూట్స్. అందరం కలిసినామంటే షాదాబే పోతాం. సో, ఇప్పుడు నీలోఫర్ టీ తాగుతాం ఎండ్ ఆఫ్ ది డే. సో, అట్లా అని చెప్పి అదే రొటీన్‌లో చేయడం అనేది ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్. ఎప్పుడో ఒకసారి ఫ్యామిలీ కలిసినప్పుడు, ఫ్రెండ్స్‌తో కలిసినప్పుడు చిల్ ఔట్ అవ్వడం నైస్. అది కూడా పోర్షన్ కంట్రోల్. బిర్యానీ తినాలి గదా! అని ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ తింటే నీ కడుపుకు ఇప్పుడు నువ్వు ఒకటేసారి లైక్ ఏదైనా స్టడీ గాని చదవగలుగుతామా? చదవలేం గదా! ఇనీషియల్‌గా ఫస్ట్ ఏబీసీ నుంచి సెంటెన్స్ నుంచి వర్డ్స్‌కెళ్తాం. ఫుడ్ గూడా అంతే. సో, పోర్షన్ కంట్రోల్ ఈస్ ఇంపార్టెంట్. పోర్షన్ కంట్రోల్ ఏజ్ పెరిగే కొద్దీ పోర్షన్ కంట్రోల్ ఈస్ ఇంపార్టెంట్. ఎంత తింటున్నాం చూసి తినడము అలా చెయ్యాలి. బట్ పీపుల్ వర్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్. ఎట్లా అంటే లైఫ్ అనేది ఎంజాయ్ జేయాలి. ఉన్నంత సేపే ఎంజాయ్ జేయాలి. దట్ ఈస్ నాట్ ఎ రాంగ్ థింగ్. దట్ ఈస్ కంప్లీట్‌లీ ఎ రాంగ్ థింగ్. ఎందుకు అంటే నేను చాలామంది ఎవరైతే నా దగ్గరికి పేరెంట్స్ ఏజ్ వాళ్ళు డైట్‌కొస్తారో నేను వాళ్ళకొకటి చెప్తాను. మీ పిల్లలకిచ్చే బెస్ట్ అసెట్ ఏంటి తెలుసా? ఒక రూ. 1,00,00,000 ల్యాండ్ ఇవ్వడమో, ఇంత ఆస్తి ఇవ్వడమో గాదు. మీ హెల్త్‌నివ్వండి. ఎందుకు ఇప్పుడు మీరు హెల్త్ కొలాప్స్ అయ్యారు. హాస్పిటల్స్‌లో ఉన్నారు. ఎండ్ ఆఫ్ ది డే ఎవరు సఫర్ అవుతారు? ఆ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ పిల్లలే ఉండాలి. అప్పుడు వాళ్ళు ఆ బెడ్ మీదుండి చాలా ఫీల్ అవుతారు. ఎందుకు మా పిల్లలకి ఈ సిట్యుయేషన్ ఇచ్చామని. దాని బదులు మీరు హెల్త్ ఫోకస్ జేసి పిల్లల్ని చూసుకుంటే బెస్ట్ గదా! సో, పిల్లలకైనా అదే జెప్తాను నేను. సో, ఎంజాయ్ ఉండాలి. చేయాల్సిందంతా చెయ్యాలి. ఎండ్ ఆఫ్ ది డే హెల్త్ కూడా జూసుకోవాలి. నైట్ ఒక్కరోజు తిరిగితే ఓకే నెలలో. బట్ రోజు తిరుగుతా నేను నైట్ పర్సన్‌ని మార్నింగ్‌నే పడుకుంటా అంటే ఏదో వినడానికి బావుంటది. ఒకరోజు ఎండ్ అప్ హాస్పిటల్‌లో అయినప్పుడు అప్పుడు అందరూ నిన్ను చూసి నవ్వుతారు. సో, థట్ ఈస్ నాట్ ఎ రైట్ థింగ్. ఐ డోంట్ ఎంకరేజ్ థీస్ థింగ్స్. సో, హూఎవర్ మే బీ
లైక్ యంగ్‌స్టర్స్ అవ్వచ్చు, లైక్ కపుల్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద దిస్ థింగ్ నైట్ ఉంది పడుకోవడానికి. సన్‌సెట్, సన్‌రైజ్ అనేది ఎప్పటినుంచో ఉంది. సూర్యుడొస్తాడు, చంద్రుడొస్తాడు అనేదేంటి? దాని అర్థం ఏంటి? ఈ టైంలో పడుకోండి, ఈ టైంలో లేవండి, ఈ టైంలో తినండి. దాన్ని మేము మొత్తం తిరగరాస్తామంటే అవ్వదు గదా! సో, దట్స్ డైట్ హౌ. కంటే డైట్ ఫాలో అయ్యే టైం ఇంపార్టెంట్ అంటున్నారు మీరు. యాహ్! హ్మ్. అబ్సల్యూట్‌లీ. హ్మ్. ఇప్పుడు నేను మంచి బ్యాలెన్స్‌డ్ మీలే నైట్ 2:00కి తింటా అంటే, నైట్ 2:00 పడుకోవాల్సిన టైం. హ్మ్. తినాల్సిన టైం ఏంటి? సో, మన బాడీ చిన్నప్పటి నుంచే అడాప్ట్ చేసుకుంటది. పొద్దున ఈ టైంకి లేవాలి. ఓహో! ఈ టైంలో ఎండొస్తది. ఈ టైంలో మనం బ్రేక్‌ఫాస్ట్ చేస్తాం, లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం, నైట్ అయితే పడుకుంటాం అనేది బాడీకి తెలుసు. నైట్ షిఫ్టర్స్ కంటే పాపం నైట్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి తప్పదు. ఇప్పుడు హాస్పిటల్, మెడికల్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి వాళ్ళు వర్క్ చేస్తేనే వేరే వాళ్ళు సర్వైవ్ అయితారు. సో, వాళ్ళకి గూడా స్పెసిఫిక్ డైట్ ఉంటది. సో, ఎలా ఫాలో అవ్వాలి? ఏంటి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అనే దాన్ని బట్టి ఫాలో అయితే బెటర్. సో, దిస్ ఈజ్ హౌ లైక్ ఇలాంటివి అన్నీ అసలు ఎంకరేజ్ చేయకూడదు. హెల్త్ అనేది చాలా పెద్ద అసెట్. ఒక్కసారి హెల్త్ కొలాప్స్ అయింది అంటే యువర్ లైఫ్ ఈస్ గాన్. సో, ఇట్స్ మేబీ ఎ బిగ్ స్టేట్‌మెంట్. బట్ మేబీ గెట్ బ్యాక్ అవ్వచ్చు. బట్ ఆ పీరియడ్‌లో ఎంత టైమ్ వేస్ట్ అవుతది మీకు? ఎంత సఫర్ అవుతారు పేరెంట్స్ అయినా, ఎవ్వరైనా, కిడ్స్ అయినా. సో, దట్స్ హౌ ఐ సే. సరే ఎప్పుడో ఒకసారి బిర్యానీ తినొచ్చన్నారు. మరి రీసెంట్‌గా మీరెప్పుడు తిన్నారు బిర్యానీ? ఇట్స్ లాంగ్ బ్యాక్ అని జెప్పొచ్చు. లాంగ్ బ్యాక్ అంటే ఎంత? ఒక 10 ఇయర్స్ బ్యాకా? No, no, ఆ! no. It's not that back. So maybe 2 months back, I had biryani. హ్మ్. So my Jiju bought it from Parivar, హ్మ్. ECLO special thing. హ్మ్. సో, అలా ఏదన్నా స్పెషల్ అక్కడి నుంచి బావుంటది అనేదంటే నేను ట్రై చేస్తాను. హ్మ్. నేను డైట్ గదా! యాస్ ఎ న్యూట్రిషనిస్ట్‌గా నేనే చెప్తున్నాను. నా బాడీకి నేను అన్నీ అలవాటు జేస్తాను. అరే! డైట్ గదా! ఇంట్లోనే తినాలి, ఇది తినాలి, అది తినాలి అన్నట్టు చేయను. లైక్ నేనెక్కడికెళ్ళినా ఇప్పుడు ఫంక్షన్‌కెళ్ళాను. అక్కడికెళ్ళినప్పుడు నాకు ఉండదు. నేను ఏది అక్కడ ఏదుంటే అదే తినాలి. సో, ఐ అంతే. డోంట్ వాంట్ టు డూ దట్ డ్రామా టు ఓవర్ దేర్. ఓకే. సో, అలా. అలా వన్స్ ఇన్ ఎ వైల్. నాట్ ఇన్ ఎ రెగ్యులర్ బేసిస్. రీసెంట్‌గా నేను ఒక సమస్య చాలా వింటున్నాను. ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్‌లో ఉంటారు. పిల్లలు ఈ జంక్ ఫుడ్‌కి అలవాటు పడి, ఈ ఒబెసిటీ అంటారు చూసారా? ఊబకాయం. హ్మ్. బాగా ఇది ఎక్కువైపోతుంది. వెయిట్‌కు పుటాన్ అవుతున్నారు. ఇది ఎంతవరకు దీనికేమన్నా మీ ద్వారా ఏమన్నా డైట్ మీరు చెప్పగలరా? ఇదొక ఈ పరిష్కారం దిశగా అట్లా. సో, ఐల్ యాక్సెప్ట్ విత్ దట్. హ్మ్. ఎందుకు అంటే, ఈ రోజుల్లో ఇద్దరు జాబ్ చేస్తేనే నడిచే వరల్డ్‌లో ఉన్నామిప్పుడు మనం. సర్వైవల్. సర్వైవల్ హ్మ్. దాంట్లో ఉన్నామిప్పుడు మనం. హ్మ్. వి కాంట్ సే దట్ ఒకరు మానేసి ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకునే అనే దాంట్లో గూడా లేము. హ్మ్. ఎడ్యుకేషన్స్ అలానే ఉన్నాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆపర్చునిటీ కాస్ట్ ఎక్కువైపోయింది. ఆఫ్ లివింగ్స్ అలానే ఉన్నాయి. మరీ అండ్ మెట్రో సిటీస్‌లో ఇంకా ఎక్కువైపోయింది. యాహ్! ఆ! ఆఫ్ కోర్స్. అండ్ ఫీమేల్ గూడా హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. దే డిజర్వ్ ద జాబ్ ఆఫ్ కోర్స్. సో, నేనేం చెప్తానంటే అట్లాంటి సినారియోస్‌లో పిల్లలకి ఏవైతే వారానికి సరిపడా స్నాక్స్, హెల్తీ స్నాక్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో, ఇంట్లోనే లైక్ హెల్తీ స్నాక్స్ చేసుకొని, స్టోర్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళకేంటంటే ఏది పడితే అది తినే అవకాశం ఉండదు గదా! అప్పుడు ఆల్రెడీ ఇంట్లో ఎగ్జిస్టింగ్ ఉంది అనంటే సో, థెల్ ఈట్ ఇట్. సో, అలా గాదు ఏమీ లేదు ఇంట్లో అంటే ఫర్ ష్యూర్‌గా వాళ్ళు జంకే తింటారు. సో, హ్మ్. అలా గాకుండా ముందే ప్రీ ప్లాన్డ్‌గా ఇది, ఈరోజు ఇది, ఈరోజు ఇది అని వాళ్ళకన్నీ ఆర్గనైజ్డ్‌గా పెడితే, ఈ టైంకి ఈ ఫ్రూట్, మధ్యాహ్నం స్నాక్స్‌కి ఇవి. సో, అన్నీ మనము ఇప్పుడు ద బ్యూటీ ఆఫ్ థిస్ థింగ్ ఏంటి అంటే, మనం ఇప్పుడు అన్నీ ప్రీ మీల్స్ చేసుకోవచ్చు. వారానికి సరిపడా కూడా రెడీ చేసుకొని, మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని, సో, దాన్ని మళ్ళీ కుక్ చేసుకొని, వి కెన్ హావ్ ఇట్. దట్స్ ఆల్సో నాట్ ఎ బ్యాడ్ థింగ్. అది ఎంతవరకు కరెక్ట్ అంత ఫ్రీజ్డ్ ఐటెమ్స్? సో, దట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ అని చెప్తాను. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీల్ ప్రిప్ చేసుకున్నారు. చేసుకున్నది ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారు. ఆ వీక్ అంతా మీరేదైతే ఉందో అది తిన్నారు. మీల్ ప్రిప్ చేసుకోలేదు. మీరు ర్యాండమ్‌గా ఏది పడితే అది జంక్ గాని, బిర్యానీ గాని ఏదోకటి తినేసారు. సో, ఈ 2 ఆప్షన్స్‌లో ఏది బెటర్ అంటారు? అఫ్‌కోర్స్ ఫస్ట్ ఆప్షనే బెటర్. ఎందుకు? హెల్తీగా తిన్నారు. ఫ్రిడ్జ్‌లో అనేది ఏంటంటే టెంపరేచర్
ఆ టెంపరేచర్ వల్ల బాక్టీరియా పెరగకుండా ఉన్నది బావుంటది అంతే. ఎన్ని దానివల్ల రోజుల వరకు బావుంటుంది? జనరల్‌గా వెజిటబుల్స్ అయినా, మీట్ అయినా ఫ్రిడ్జ్‌లో హ్మ్. మనం ఎంతవరకు స్టోర్ చేసుకోవచ్చు? మనము మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. దట్ ఈస్ అంటే కంప్లీట్‌లీ ఒక 1 ఫైన్. వీక్ వరకు కూడా 1 పెట్టుకోవచ్చు. వీక్ వరకు ఉంటది. దానివల్ల ప్రాబ్లమ్స్ రావు. ప్రాబ్లమ్ ఏం లేదు. హ్మ్. ఇప్పుడు మనము మరి అలా మాట్లాడుకుంటే వేరే కంట్రీస్‌లో తినేది మొత్తం ఫ్రోజన్ ఫుడ్డే గదా! హ్మ్. సో, అప్పుడు వాళ్ళు హైయెస్ట్ హెల్త్ మనం చూడాలి ఎందుకు హెల్త్ ఇక్కడ మనం ప్రాబ్లమ్స్. రెస్టారెంట్స్‌లో తినేది కూడా ఆల్‌మోస్ట్ ఫ్రోజన్ ఫుడ్డే కదా! ఆల్‌మోస్ట్ ఫ్రోజన్. దట్స్ ఎ రియాలిటీ చెక్ యాక్చువల్లీ. హ్మ్. ఆ రోజు చికెన్ టేస్ట్ బావుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ 2 డేస్ బ్యాక్ థింగ్. మ్యారినేటెడ్. అహా! హ్మ్. సో, అలా. ఇప్పటికిప్పుడు చెయ్యాలి అనంటే అవ్వదు. సో, అలాంటి సినారియోస్‌లో మీల్ ప్రిప్ అనేది చాలా హెల్ప్ అవుతది. అండ్ పిల్లలకి కూడా మంచి ఇప్పుడు చాలా వరకి హెల్తీ స్నాకింగ్ అని మిల్లెట్స్ నూడిల్స్ కానీ, మిల్లెట్స్ పాస్తా గానీ, అలా గూడా చాలా వరకి కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్ ఆఫర్ చేస్తున్నారు. లైక్ వాళ్ళ వెబ్‌సైట్‌లో స్నాక్స్ అన్నీ ఒకటేసారి పెట్టుకునేలాగా గూడా ఉన్నాయి. సో, అలా గూడా వాటెవర్ యుల్ గెట్ ఇట్ ఇన్ ద ఔట్‌సైడ్. మీరేదైతే బయట తినాలనుకుంటున్నారో, అవన్నీ ఇంట్లో చేసుకునే ఛాన్స్ ఉంది. బట్ టైం లేదు మనకు. సో, అట్లాంటి టైంలో మీల్ ప్రిప్ చేసుకొని తినేయొచ్చు. దట్స్ హౌ ఇట్ వర్క్స్. జిమ్‌కి వెళ్ళే వాళ్ళందరూ డైట్ ఫాలో అవ్వటం అవసరమా? అంటే వాళ్ళు న్యూట్రిషనిస్ట్ దగ్గరికి ఎళ్లి హ్మ్. డైట్ ఫాలో అవ్వటం అవసరం అంటారా? సో, మై ఆన్సర్ టు దిస్ పర్టిక్యులర్ క్వెషన్ ఇస్ కంప్లీట్‌లీ యెస్. మేబీ చాలా వరకి వితౌట్ న్యూట్రిషనిస్ట్ డైట్ జిమ్ అంటే అంత కరెక్ట్ కాదంటారా? లేదంటే అంత నో, బెనిఫిట్ ఇట్ లేదంట డజంట్ వర్క్. ఎందుకు హ్మ్. అనంటే, సీ ఇప్పుడు ఈ క్వెషన్‌కి చాలా వరకి నో వన్ యాక్సెప్ట్ దిస్ క్వెషన్. హ్మ్. నేనేదైతే యెస్ అని చెప్పానో. ఎందుకు అంటే, ఇప్పుడు మీరు జిమ్‌కెళ్తారు. వర్కౌట్ చేస్తారు. బట్ వర్కౌట్ చేసి ఇంటికెళ్ళాక ఏం తింటున్నారనేదే మ్యాటర్. ఎందుకు అంటే, మీరు ఎంతసేపయితే వర్కౌట్ చేశారో, మీరు ఇంటికెళ్ళి తినే దాని మీద డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడు నేను 2 అవర్స్ చాలా జిమ్ చేస్తాను. ఇంటికెళ్ళి ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికెళ్ళి ఏదో సమోసానో తిన్నాను. వేస్ట్ అది. సో, అలా దానికి న్యూట్రిషనిస్ట్ నీడ్ ఉంది. సో, నాకు జిమ్‌కెళ్తున్నాను. నాకు అన్నీ తెలుసు. ఏఐలో ఒక డైట్ అడిగితే ఇస్తారు. ఒక ట్రైనర్‌ని అడిగితే స్పెసిఫిక్‌గా డైట్ ఇస్తారు. అండ్ దే ఆర్ స్పెసిఫిక్ బయట ట్రైనర్స్ కూడా జిమ్ ట్రైనర్స్ కూడా హూ ఆర్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఎవరైతే ఉన్నారో ఇట్స్ కంప్లీట్‌లీ సమ్ ఎక్స్‌టెంజ్ లైక్ ఒక ఎక్స్‌టెండ్ వరకి ఇట్స్ ఓకే. కంప్లీట్‌లీ టు టేక్ ఫ్రమ్ దెమ్. సో, లేదు ఒక న్యూట్రిషనిస్ట్ వల్ల బెనిఫిట్ ఏంటి అనంటే మీరేదైతే ట్రాన్స్‌ఫర్మేషన్ ప్లాన్ జేస్తారో, ఏదైతే జిమ్‌కెళ్ళి కష్టపడతారో, దానికి రిజల్ట్స్ ఇచ్చేది మాత్రం ఒక న్యూట్రిషనిస్టే. మీ అంతట మీరు రిజల్ట్స్ తెచ్చుకుంటారేమో, బట్ మీకు మ్యాక్రో లెవెల్స్‌లో మీ బాడీ ఎలా రియాక్ట్ అయితుందని మీకెలా తెలుస్తది? మీకు డెఫిషియన్సీస్ ఉన్నాయా? మీకు క్రేవింగ్స్ ఉన్నాయా? మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనేది ఒక న్యూట్రిషనిస్ట్‌కే గదా తెలిసేది. సో, ఎవ్రీ బాడీ హావ్ ఎ ఇండివిడ్యువల్ స్టోరీ. ఆ స్టోరీ తెలుసుకోకుండా పక్కనోడి స్టోరీ నా లైఫ్‌లో ఇప్పుడు మీ క్వెషన్ పేపర్ నేను రాస్తే ఏమైతది? ఫెయిల్ అయి కూర్చుంటా నేను. సో, అలా గాదు. నా పేపర్ నేనే రాయాలి. నా బాడీ స్టోరీ నేను వినాలి. సో, నా బాడీ స్టోరీ ఎవరికి తెలుస్తది? ఒక న్యూట్రిషనిస్ట్‌కి తెలుస్తది. నాకో 20% తెలుస్తది. బట్ నాకిది సూటబుల్ అవుతదా? కాదా? అని నా న్యూట్రిషనిస్ట్‌కి తెలుస్తది. సో, థాట్స్ వాట్ ఐ కెన్ సే. మీరు చెప్తున్నారు బానే ఉంది. ఒకప్పుడు అందరూ బానే ఉన్నారుగా. ఇవన్నీ లేవు. జిమ్ములు లేవు, న్యూట్రిషన్స్ లేరు. అందరూ ఎవరు లేరు. న్యూట్రిషనిస్ట్ లేరు. న్యూట్రిషన్ డైట్ లేదు. మరందరూ హ్మ్. బానే ఉన్నారు. బానే సర్వైవ్ అయ్యారు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నా గూడా లైఫ్ స్పాన్ అనేది ఆల్‌మోస్ట్ ఏం తగ్గినట్టే అనిపిస్తుంది. 50కే, 60కే చనిపోతున్నారు అందరూ. యాహ్! ట్రూ. ఐ ఆహ్, యాక్సెప్ట్ విత్ థట్. హ్మ్. ఎందుకు అంటే ఈ క్వెషన్ నాకు ఈవెన్ చాలామంది లైక్ వాటెవర్ ద ఏజ్ ఈ క్వెషన్ నన్ను చాలామంది అడుగుతారు. ఏమడుగుతారంటే ఎందుకు న్యూట్రిషనిస్ట్ మాకు తెలీదా ఏం తినాలో? ఇన్ని ఇయర్స్ నుంచి తిన్నాము. మా బాడీకి ఏది సూటబుల్ అయితదో తెలీదు. ఇదంతా ఒక అనవసరమైన ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటారు చాలామంది. అండ్ దే సే ఇట్స్ ఎ డ్రామాటికల్ థింగ్. హైరింగ్ ఎ న్యూట్రిషనిస్ట్ అంటే ఇగ ఉన్నోళ్ళు పెద్ద ఎలైట్ పీపుల్ అయితేనే అవుతది. ఒక సెలబ్రిటీ అయితేనే అయితదని అనుకుంటారు. దట్స్ కంప్లీట్‌లీ రాంగ్. ఐ డోంట్ అగ్రీ విత్ దిస్ థింగ్. ఎందుకు అనంటే సీ ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరెలా వచ్చారు ఇక్కడికి? ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేసుకొనే వచ్చారు గదా! మరి ఒకప్పుడు అలా గాదు గదా! ఆ! వి యూజ్డ్ టు వాక్. హ్మ్. సో, ఈ వాషింగ్ మిషన్స్ కానీ, వాటెవర్ ద మిషన్స్ యూ ఆర్ యూజింగ్ ఇన్ ద పర్టిక్యులర్ హోమ్. మనం ఇంట్లో ఏవైతే మిషన్స్ యూజ్ చేస్తున్నామో, అవన్నీ ఒకప్పుడు లేవు. లైక్ మనం హ్యాండ్స్‌తో చేసేవాళ్ళము. ఇప్పుడు యూజ్ చేస్తున్నాం.
దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ అప్‌గ్రేడేషన్. సౌకర్యాలు ఎక్కువ అవ్వటం వల్ల ఆఫ్ ప్రాబ్లమ్స్ కోర్స్. ఆఫ్ వస్తున్నాయని కోర్స్. ఇప్పుడు మీరంటున్నారు. మీరు ఇక్కడి నుంచి ఒక లొకేషన్‌కెళ్ళాలి. హ్మ్. ఒకప్పుడైతే అందరిని అడుగుతూ ఎళ్ళేవాళ్ళం. హ్మ్. ఇప్పుడలా గాదు. యూ హావ్ యువర్ ఓన్ గూగుల్ మ్యాప్స్. యూ కెన్ గో. దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ అప్‌గ్రేడేషన్. అది అప్‌గ్రేడ్ అయినప్పుడు న్యూట్రిషన్ గూడా అప్‌గ్రేడ్ అవుతది గదా! మన చిన్నప్పుడు లాంగ్ బ్యాక్ లైక్ మన గ్రాండ్ మదర్స్ ఉన్న టైంలో దేర్ ఇస్ నో మైదా. ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ నో మైదా. వాళ్ళు బయట ఫుడ్ ఎప్పుడు తినలేదు. ఓ చిప్స్ ప్యాకెట్ అని, ఒక రాండమ్ కూల్ డ్రింక్స్ అని వాళ్ళెప్పుడు తాగలేదు. బట్ ఇప్పుడవున్నాయి. ఒకప్పుడు లేవు గదా మరి. అలా ఆలోచిస్తే మనము. సో, దట్స్ ఎన్ అప్‌గ్రేడేషన్. దిస్ ఈజ్ ఆల్సో ఎన్ అప్‌గ్రేడేషన్. న్యూట్రిషనిస్ట్ ఫర్ ష్యూర్‌గా మీకు ఇన్వెస్ట్‌మెంట్ ఈరోజు పెట్టేది, మీరు ఎండ్ ఆఫ్ ద ప్లాన్, వాటెవర్ ద ప్లాన్ యూ ఆర్ టేకింగ్, ఎండ్ ఆఫ్ ద మీ ప్లాన్ అయిపోయేలోపు యూ విల్ ఫీల్ లైక్ ఇది వర్త్. ఈ న్యూట్రిషనిస్ట్ ఏదైతే ప్యాకేజ్ ఉందో, నా లైఫ్ చేంజింగ్ థింగ్ అనేది ఫీల్ అవుతారు మీరు. సో, దట్స్ హౌ ఇట్ వర్క్స్. డెఫినెట్‌లీ అండి. ఐ విల్ ఆల్సో ట్రై ఇట్. ఆఫ్ కోర్స్ విల్ వర్క్ ఆన్ ఇట్. యాహ్! ఇప్పుడు మీ ద్వారా మా హ్మ్. ఆడియన్స్‌కి ఏమైనా చెప్పగలిగితే చెప్పండి ఫైనల్లీ. యాహ్! నేను హ్మ్. అందరికి ఏం చెప్తానంటే డైట్ అనంగానే ఒక రోజులో అవ్వదది. కన్సిస్టెన్సీ ఈస్ ద కీ. లైక్ డైట్ అనే గాదు, ఎందులో అయినా గానీ కన్సిస్టెన్సీ ఈస్ ద కీ. సో, ఒక్క రోజులో ఇప్పుడు చూసేసి నేను కార్బ్స్ కట్ జేసి నేను ఇలా తింటాను, అలా తింటానంటే నెక్స్ట్ డే దానికన్నా మనం తినేదానికన్నా డబల్ తింటాం. అలా గాదు. ఇనీషియల్‌గా మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి. మంచి బ్రేక్‌ఫాస్ట్ మనకు మనం టైమ్ ఇచ్చుకొని చేసుకోవడమైనా, లైక్ మంచి బ్యాలెన్స్‌డ్ మీల్. ఇంట్లో ఫుడ్ తినడానికి ట్రై చేయండి. సగానికి సగం ప్రాబ్లమ్స్ మీకక్కడ సెట్ అయిపోతాయి. అండ్ ప్రాపర్‌గా పడుకోవడమైనా నైట్, పడుకునే ముందు స్క్రీన్ చూడకపోవడమైనా, ఇట్లాంటి చిన్న చిన్న అలవాట్లు. వాటర్ తాగడమైనా, ఇప్పుడు చాలామంది జిమ్‌కెళ్ళలేరు. అట్లాంటి వాళ్ళు ఇంట్లోనే ఒక కార్డియో మూవ్‌మెంట్ లాగా హ్మ్. చేసుకోవడమైనా, బ్యాడ్మింటన్ ఆడుకోవడమైనా ఫ్యామిలీతోని అండ్ ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేసినా గానీ ఇట్ ఇట్ మైట్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ దెమ్. జిమ్ ఒక్కటే సొల్యూషన్ కాదు అనుకునే వాళ్ళకి. సో, ఇంకా ఒక యాక్టివిటీ పెట్టుకోవడము, పొద్దున లేవడము, లైక్ ఎండకుండడము. సో, ఇట్లాంటి థింగ్స్ కొన్ని కొన్ని ఇనీషియల్‌గా మార్చుకుంటే దట్ మైట్ బి హెల్ప్‌ఫుల్ అండ్ కన్సిస్టెన్సీ ఈస్ ద కీ అండ్ వెన్ యూ వర్క్ ఆన్ ఇట్, ఇనీషియల్లీ యూ సీ ద లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ యువర్ హెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్ ఫర్ ష్యూర్. ఇట్ వాస్ వండర్‌ఫుల్ పాడ్‌కాస్ట్ రక్షిత గారు. థాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. థాంక్ అప్‌కమింగ్ యూ. డేస్‌లో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. Thank you for sure. And whatever the comments we'll get, we'll work on that for sure. షూర్. 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 And thank you, thank you for థాంక్స్. థాంక్ యూ. this wonderful opportunity. యాహ్! అండి. థాంక్ యూ.